ఖరీఫ్ సీజన్ ప్రారంభానికి కొన్ని రోజుల సమయమే ఉంది. అక్కడక్కడ చిరుజల్లులు కూడా పడుతున్నాయి. దీంతో వచ్చే సీజన్లో ఏ పంట వేయాలని ఆలోచిస్తున్నారు అన్నదాతలు. ఇప్పటికే దుక్కులు దున్ని అంతా సిద్ధం చేసుకున్నారు. అయితే సాగుకు ముందే అన్నదాతను కష్టాలు పలకరిస్తున్నాయి. సీజన్కు ముందే ప్రతిసారి రైతులకు సవాళ్లు విసురుతున్న ప్రధాన సమస్య నకిలీ విత్తనాల కొరత. దీంతో అన్నదాతలకు ఆదిలోనే నష్టాల బాటలో నడుస్తున్న పరిస్థితి. ముఖ్యంగా అధికారులు ప్రభుత్వం చర్యలు తీసుకుంటున్నా చాప కింద నీరులా నకిలీ విత్తనాలు మార్కెట్లోకి వస్తున్నాయి. రైతుల పొలాల్లోకి చేరి వారిని నట్టేటా ముంచుతున్నాయి. మరి ఎందుకు ఈ పరిస్థితి? నకిలీ విత్తనాల కొరతకు అడ్డుకట్ట పడేది ఎప్పుడు? నైరుతి రుతుపవనాలు తెలుగు రాష్ట్రాలను తాకడానికి మరెంతో సమయం లేదని వాతావరణ శాఖ చెబుతోంది. దాదాపు జూన్ మొదటి వారంలో వర్షాలు కురవచ్చని అంచనా వేస్తోంది. అయితే ఇప్పటికే అక్కడక్కడ చిన్నపాటి వర్షాలు పడుతున్నాయి. దీంతో పంట సాగు చేయాలనుకునే రైతులు పొలాలను చదును చేసుకునే పనిలో పడ్డారు. కొందరు చేసుకున్నారు కూడా. వర్షం పడితే విత్తనాలు నాటడానికి సిద్ధంగా ఉన్నారు. ఇంకొందరైతే విత్తనాలు కొనే పనిలో ఉన్నారు. అయితే అన్నదాతలు ఏ పంటలు వేసినా మంచి దిగుబడి సాధించి ఆదాయం పొందుతామనే ఆశతోనే అందుకోసమే ఆరుగాలం శ్రమిస్తారు. మరి శ్రమ వృధా కాకుండా ఉండాలంటే పంట దిగుబడికి మూల కారణమైన విత్తనాలు నాణ్యంగా ఉండాలి. అయితే అడ్డు అదుపు లేకుండా మార్కెట్లోకి నకిలీ విత్తనాలు వస్తున్నాయి. వీటి వల్ల అన్నదాతల ఆశలు ఆదిలోనే ఆవిరయ్యే అవకాశముంది. ఖరీఫ్ సీజన్లో ప్రధానమైన సమస్య నకిలీ విత్తనాలదే. కానీ విత్తనాల కొరత కూడా రైతులకు ఇబ్బంది కలిగిస్తోంది. దేశంలోని చాలా కుటుంబాలు వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వారిలో సగానికి పైగా కుటుంబాలు ఖరీఫ్ సీజన్లోనే పంట వేస్తున్నారు. అందుకు కారణం పంటకు నీటి సమస్య తలెత్తకుండా వరుణుడి అండ ఉంటుందని. ఇలాంటి సమయంలో డిమాండ్ పెరిగి విత్తనాల కొరత ఏర్పడుతోంది. తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా పత్తి, మొక్కజొన్న, మిర్చి విత్తనాల కొరత ఉంటుంది. అయితే ఈ సమస్య ప్రతిసారి ఉంటుంది. మరి ఎందుకు పరిష్కారం కావడం లేదని సందేహం రావటం సహజమే. ఇందుకు అనేక కారణాలు ఉన్నాయి. ముందుగా చెప్పినట్లే ఖరీఫ్ సీజన్లో విత్తనాలకు భారీగా డిమాండ్ ఉంటుంది. లక్షల మంది రైతులు ఒకేసారి విత్తనాలు కొనుగోలు చేస్తారు. దీంతో కొద్ది రోజుల్లోనే స్టాక్ అయిపోతుంది. ఉత్పత్తి కంపెనీలు కూడా సాగు విస్తీర్ణం అంచనా వేయలేక పరిమితంగానే విత్తనాలు తయారు చేస్తుంటారు. అందులో రైతులు హైబ్రిడ్ విత్తనాలు కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ఇవి తయారు చేయడం కొంచెం కష్టం. ప్రత్యేక పంట పొలం కావాలి. సరైన వాతావరణం ఉండాలి. దీంతో డిమాండ్కు తగినట్లు ఉత్పత్తి చేయడం కష్టంగా మారుతోంది. అలాగే కొందరు డీలర్లు కృత్రిమంగానే విత్తనాల కొరత సృష్టిస్తున్నారు. మొదట స్టాక్ దాచిపెట్టి ఆ తర్వాత అధిక ధరకు అమ్ముకుంటున్నారు. కొందరు డీలర్లు ధర ఎక్కువగా ఉన్న ప్రాంతాలకు మాత్రమే విత్తనాలు సరఫరా చేస్తున్నారు. దీంతో కొరత ఏర్పడుతోంది. పంట మార్పిడులు కూడా విత్తనాల కొరతకు కారణంగా మారింది. రైతులు ఒకసారి ఒక పంట వేస్తే వచ్చే ఏడాది దిగుబడిని బట్టి మరో పంట వేస్తున్నారు. దీంతో కంపెనీలు ఏ విత్తనాలు ఎక్కువగా తయారు చేయాలో అంచనా వేయలేకపోతున్నాయి. కాబట్టి ప్రభుత్వాలు ఈ విషయాలపై దృష్టి సారించాల్సిన అవసరముంది. రైతులు ఏ పంటలు వేస్తున్నారు, సీజన్ ప్రారంభానికి నెల రోజుల ముందే సమాచారం ఉండేలా ఒక వ్యవస్థను రూపొందించాలి. దీనివల్ల విత్తనాల కొరత తగ్గడంతో పాటు ఎరువులు, కొనుగోళ్లు, మద్దతు ధర విషయాల్లో ప్రభుత్వాలకు ఒక స్పష్టత ఉంటుంది. అలాగే అవసరానికి అనుగుణంగా విత్తనాలు సరఫరా జరిగేలా చూసుకోవాలి. ముఖ్యంగా కృత్రిమ కొరత సృష్టించే వారిపై చర్యలు తీసుకోవాలి. అప్పుడే విత్తనాల కొరత ఏర్పడదు. గవర్నమెంట్ పరంగా ఒక ఏరియాలో ఎంత వీళ్ళు అంటే విస్తీర్ణంలో సాగు చేస్తారనే దాంతో ముందే ఇది ప్రీ ప్లాన్డ్ గా యాజ్ ఎ పాలసీ గవర్నమెంట్ అష్యూరెన్స్ చేయాలి. రెండోది క్వాలిటీ ఆఫ్ సీడ్స్ మీద DNA ఫింగర్ ప్రింటింగ్ ఫర్ సీడ్స్ అని ఉంటుంది. సో అలాంటి టెక్నాలజీలు మనం అడాప్ట్ చేసుకుంటే, రెండోది ఈ బ్లాక్ చైన్ టెక్నాలజీ లాగా ఎక్కడ ఇది ఒరిజిన్ అయ్యింది, తర్వాత ఎక్కడెక్కడ ఇది ప్యాకింగ్ అయ్యింది, సో దాని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అవన్నీ ఉండాలి. అట్లనే అడ్వర్టైజ్మెంట్లు ఎవరైతే చేస్తారో అంటే మోసపూరితంగా ఇది వేస్తే బ్రహ్మాండంగా పంట వస్తుంది అది ఇది అని, సో వాళ్ళను కూడా ఒకవేళ తప్పు చేస్తే కఠిన శిక్ష అనేది ఉండాలి.
ఇక నకిలీ విత్తనాల గురించి మాట్లాడుకుంటే ఇది కూడా ప్రతిసారి ఉండే సమస్యే. ఒక విధంగా చెప్పాలంటే పరిష్కారానికి నోచుకోని ప్రధాన సమస్య. అధికారులు తీసుకుంటున్న చర్యలు నామమాత్రంగానే ఉండడంతో సీజన్ ప్రారంభానికి ముందే ఫెర్టిలైజర్ దుకాణాల్లోకి నకిలీ విత్తనాలు చాప కింద నీరులా వచ్చి చేరుతున్నాయి. ఆ విషయం దుకాణదారులకు కూడా తెలియకపోవడం ఆందోళన కలిగిస్తోంది. చాలా మంది ఫెర్టిలైజర్ దుకాణదారులు, డీలర్లు ఇచ్చే విత్తనాలు నకిలీవా, నాణ్యమైనవా అని తెలుసుకోలేక రైతులకు అమ్ముతున్నారు. దీంతో ఇటు రైతులు నష్టపోతున్నారు, పరోక్షంగా దుకాణదారులు అప్పుల పాలవుతున్నారు. కొన్ని చోట్ల దుకాణదారులే అత్యాశకు పోయి అవినీతికి తెరతీస్తున్నారు. నకిలీ విత్తనాలు అని తెలిసిన రైతులకు మంచి దిగుబడుల ఆశ చూపి విక్రయాలు జరుపుతున్న పరిస్థితి. వీటన్నింటికీ తోడు అధికారుల తనిఖీలు తూతూమంత్రంగానే ఉండటం నకిలీ విత్తనాల వ్యాప్తికి కారణమవుతోంది. ముఖ్యంగా కొందరు అధికారులు తనిఖీల సమయంలో డబ్బులు తీసుకొని చూసి చూడనట్లుగా వ్యవహరిస్తున్నారు. దీంతో అక్రమార్కులు మరింత రెచ్చిపోయి అన్నం పెట్టే రైతన్నను ఆర్థిక కష్టాల్లోకి నెడుతున్నారు. ప్రధానంగా పత్తి పంటకు సంబంధించి ఎక్కువగా నకిలీ విత్తనాలు మార్కెట్లలో లభిస్తున్నాయి. వాటితో పాటు మిర్చి, మొక్కజొన్న, కూరగాయల పంటల నకిలీ విత్తనాలు అందుబాటులో ఉంటున్నాయి. ఇక్కడ గమనించాల్సిన విషయం మరొకటి ఉంది. సీజన్ ప్రారంభమైందంటే చాలు కొందరు ఏజెంట్లు గ్రామాల్లో తిరుగుతూ ప్రముఖ కంపెనీలు పేరు చెప్పి నకిలీ విత్తనాలు విక్రయిస్తున్నారు. డైరెక్ట్ గా కంపెనీ నుంచి వచ్చామని చెబుతూ రైతులు కొనేలా చేస్తున్నారు. అంతటితో ఆగక ముఠాలుగా ఏర్పడి పల్లెల్లో తిరుగుతూ ఆఫర్ల పేరుతో నకిలీ విత్తనాలను అన్నదాతలకు అంటగడుతున్నారు. తక్కువ ధరకు లభిస్తుండటంతో వెనకా ముందు ఆలోచించని రైతులు నాసిరకం విత్తనాలు కొనుగోలు చేస్తూ తీవ్రంగా నష్టపోతున్నారు. వాటిని ఎక్కడెక్కడ ఏ ప్రాంతాల్లో ఏ డీలర్ ద్వారా వస్తుంది అనేటువంటిది కనుక సమగ్రంగా పరిశీలన చేయగలిగితే వాటిని అరికట్టేటువంటి అవకాశం ఉంటుంది. చాలా సందర్భాల్లో ఈ నకిలీ విత్తనాలు, నాసిరకం విత్తనాల వల్ల వాళ్ళ పంటలన్నీ బాగా ఏపుకొచ్చిన తర్వాత ఖాతా పూత లేకుండా పోయిన తర్వాత పెట్టుబడి అంతా పెడుతున్నారు. ఎరువులు తెస్తున్నారు, పురుగు మందులు తెస్తున్నారు, కలుపు కోసం కేటాయిస్తున్నారు డబ్బులు దున్నకానికి. వీటన్నింటికి మొత్తం ఖర్చు పెట్టిన తర్వాత చెట్లు చూస్తే ఏపుగా పెరిగి ఉంటాయి, పంట మాత్రం చేతికి రాదు. ఇట్లాంటి స్థితిలో రైతుల ఆత్మహత్యల పరంపర కూడా కొనసాగుతుంది. నకిలీ విత్తనాలు మార్కెట్లోకి రాకముందే అంటే తయారీ సమయంలోనే అడ్డుకోవాల్సిన అవసరముందనే వాస్తవాన్ని అధికారులు గుర్తించాలి. ఎందుకంటే నకిలీ విత్తనాలు తయారీ కాకపోతే అవి మార్కెట్లోకి రావు. తద్వారా రైతులు కొనేందుకు ఆస్కారం ఉండదు. అయితే హైదరాబాద్ శివార్లలో నకిలీ విత్తనాలు తయారు అవుతున్నట్లు తెలుస్తోంది. పాడుబడిన గిడ్డంగులు, చిన్న గదుల్లో గుట్టు చప్పుడు కాకుండా నకిలీ విత్తనాలు ప్యాకింగ్ చేస్తున్నారు. అసలు కంపెనీల బ్యాగులు, స్టిక్కర్లు వేసి మార్కెట్లోకి పంపిస్తున్నారు. నాణ్యత లేని విత్తనాలకు రంగులు వేసి హైబ్రిడ్ అని మోసపుచ్చుతున్నారు. ఈ విషయాన్ని తెలుసుకొని రెవెన్యూ, పోలీస్, వ్యవసాయ శాఖల అధికారులు సంయుక్తంగా తనిఖీలు జరుపుతున్నారు. పంటల సీజన్ ప్రారంభం కాగానే అక్రమార్కులు వీటిని తయారు చేసి తెలంగాణతో పాటు ఏపీ, మహారాష్ట్ర, కర్ణాటకలోని రైతులకు తక్కువ ధరకు విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ మధ్యే మేడ్చల్ జిల్లాలో 90 లక్షల రూపాయల విలువైన 3000 కిలోల నకిలీ పత్తి విత్తనాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఏపీలో కూడా ఇదే తరహాలో అధికారులు నకిలీ విత్తనాల కట్టడికి చర్యలు తీసుకుంటున్నారు. కానీ అక్రమార్కులు అనేక మార్గాల్లో విత్తనాలు తయారు చేసి మార్కెట్లోకి పంపిస్తూ అక్రమార్జన చేస్తున్నారు. పేరున్న కంపెనీలతో నకిలీ విత్తనాలు తయారు చేసి అమ్ముతున్నారు. విత్తనాలు పండించే రైతుకి కంపెనీకి మధ్యన ఒప్పందం ఉండాలి, మధ్య దళారీ ఉండొద్దని ఒక ఆర్గనైజర్ అనే వ్యవస్థను పెట్టుకొని రైతులను ఇబ్బంది పెడుతున్నారు. ఆ రకమైన వ్యవస్థ ఉండొద్దు అని ప్రభుత్వానికి కమిషన్ ఒక సిఫారసు చేయబడ్డది. ఆ రకంగానే ఒక జీవో తీసిండ్రు. దాన్ని నిరోధించడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు మినిస్టర్ గారు కూడా ఆదేశాలు ఇచ్చిండ్రు. దాని ప్రకారంగానే కల్తీ విత్తనాలు గాని, రైతులకు విత్తనాలు పండించే వాళ్ళు రెండే ఉన్నాయి. విత్తనాలు పండించే రైతులు వాళ్లే, మళ్లీ విత్తనాలు కల్తీ కొనే వాళ్లే. కాబట్టి ఈ రెండింటిని కూడా నిరోధించడానికి అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ కు అన్ని విధాల అధికారాలు ఇచ్చి నకిలీ విత్తనాల వల్ల రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. గింజలో నాణ్యత లేకపోవడంతో మొక్క ఎదుగుదల మందకొడిగా సాగుతోంది. వర్షాలు సరిగ్గా లేకపోయినా అకాల వర్షాలు పడినా చచ్చిపోతుంది. దీంతో మళ్లీ విత్తనాలు కొనుగోలు చేయాల్సి వస్తోంది. ఇది అన్నదాతలకు అదనపు భారంగా మారుతోంది. ఒకవేళ మొక్క పెరిగి పెద్దదైనా పంట దిగుబడి రాదు. దీంతో రైతులు పెట్టిన పెట్టుబడి సైతం రాకపోగా అప్పుల పాలయ్యే అవకాశముంది. అందుకే విత్తనాలు కొనేటప్పుడు రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరముంది. ముఖ్యంగా లైసెన్స్
లైసెన్స్ ఉన్న దుకాణాల్లోనే విత్తనాలు కొనుగోలు చేయాలి. నమ్మకంగా ఉన్న ఫెర్టిలైజర్ షాపులకే వెళ్లాలి. విత్తనాల ప్యాకెట్ పై కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, గడువు తేదీ, సర్టిఫికేషన్ గుర్తు సరిగ్గా చూసుకోవాలి. బిల్ తప్పనిసరిగా తీసుకోవడం మంచిది. గ్రామాల్లోకి నేరుగా వచ్చే వారి దగ్గర విత్తనాలు కొనుగోలు చేయకపోవడం ఉత్తమమని నిపుణులు చెబుతున్నారు. అందుబాటులో విత్తనాల కంపెనీలు ఉంటే నేరుగా అక్కడికి వెళ్లి విత్తనాలు తెచ్చుకోవాలని సూచిస్తున్నారు. నకిలీ విత్తనాలు, విత్తనాల కొరత సమస్యను పరిష్కరించడంలో భాగంగా గతేడాది కేంద్రం కొత్త బిల్లుని తీసుకొచ్చింది. విత్తన చట్టం 1966, విత్తన నియంత్రణ ఉత్తర్వు 1983ల స్థానంలో విత్తన బిల్లు 2025ను తీసుకొచ్చింది. ఇందులో భాగంగా విత్తన తయారీదారులు, కొనుగోలుదారులతో పాటు నర్సరీలు, పరీక్షలు చేపట్టే ప్రయోగశాలలు వంటి సంస్థలను అధికారికంగా రిజిస్టర్ చేసుకోవాలి. విత్తన సంచులపై బ్యాచ్ నంబర్లు, ఎక్కడ తయారైంది, లాట్ వివరాలు, క్యూఆర్ కోడ్ వంటి ట్రేసబిలిటీ ఫీచర్లన్నీ తప్పనిసరిగా ఉండాలి. విత్తనాల నాణ్యత పరీక్షల విషయంలో ప్రత్యేక నిబంధనలు ఉన్నాయి. నమూనాల పరిమాణం, ప్రైవేట్ టెస్టింగ్ ల్యాబ్లు వంటి ప్రమాణాలు ఈ బిల్లులో ఉన్నాయి. విత్తనాల నాణ్యతపై రైతుల్లో విశ్వాసాన్ని పెంచడంతో పాటు నకిలీ విత్తనాల కారణంగా వాటిల్లుతోన్న నష్టాలను గణనీయంగా తగ్గించాలన్నది విత్తన బిల్లు 2025 ముఖ్య ఉద్దేశం. అయితే దీని అమలు సరిగ్గా జరగకపోతే సమస్య పరిష్కారానికి నోచుకోదనే వాస్తవాన్ని ప్రభుత్వాలు గుర్తించాలి. విత్తనాల కొరత, నకిలీ విత్తనాల సమస్యను త్వరితగతిన పరిష్కరించి అన్నదాతకు అండగా నిలవాలి.